నల్గొండ జిల్లాలో తాగు సాగునీటికి కటకట ఏర్పడింది. ఇప్పటికే సాగునీళ్లు రాక రైతులు ఆందోళనలో ఉండగా మరోపక్క తాగునీరు కూడా రాక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు అల్లాడుతున్నారు. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లలో నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు 3-4 రోజులకొకసారి కూడా స్నానాలు చేయలేని పరిస్థితి నెలకొంది. వెంటనే నీటి సరఫరా చేయాలని విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అవసరాలను పక్కనబెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, హిందూరా ప్రభుత్వ అసమర్థత అనేది మరోసారి కూడా చేటతెల్లమైంది, మరోసారి కూడా స్పష్టమైంది. సాక్షాత్తు యూనివర్సిటీలోనే మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెల రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు అయితే నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు స్నానాలు చేయడానికి కూడా నానా రకాలుగా అవసరం పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. పక్కనే కడుతున్నటువంటి బిల్డింగ్లకు నీటి సరఫరా చేస్తున్నటువంటి పేరుతో హాస్టళ్లకు నీటి సరఫరా అనేది బంద్ చేయడంతో వాళ్ళు స్నానాలు చేయడానికి, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడింది. దీంతో ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు వీసీ చాంబర్ని ముట్టడించడంతో ఎట్టకేలకైతే వాటర్ ట్యాంకర్లను తెప్పించారు. ఆ వాటర్ ట్యాంకర్లతో ఆరు బయటనే వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా స్నానాలు చేస్తూ నిరసన కార్యక్రమం కూడా దిగడం జరిగింది. సాక్షాత్తు యూనివర్సిటీలోనే నీటికి వస్తూ ఉంది, ఇంకా బయట ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లకు వారం రోజులుగా నీటి సరఫరా అనేది రావట్లేదు, తిండి తిప్పలకు ఇబ్బంది అవుతుంది, బట్టలు సంబంధించినటువంటి ల్యాండ్రీకి ఇబ్బంది అవుతుంది. అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేదు. యూనివర్సిటీలో ఎక్కడ విషయ కొంగలు ఎక్కడే ఉందంటూ కూడా మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అయితే వాళ్ళ హాస్టల్లో అయితే చాలా రకాలుగా ఇబ్బంది ఉంది. ఒక్కొక్కరు 3-4 రోజులుగా స్నానాలు చేయక నీటి ఎద్దడితో తీవ్రంగా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో మాత్రం చెల్లలేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాటర్ ట్యాంకర్ల ద్వారా స్నానాలు చేస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉన్నత చదువుల కోసం ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే చిన్న హాస్టళ్లలో, సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వెంటనే బోర్లు వేయించడంతో పాటు నీటి సదుపాయాలు కల్పించాలి, అక్కడ హాస్టల్స్ కు ఎలాంటి అంతరాయం లేకుండా నీటిని సరఫరా చేయాలంటూ కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. లేనట్టయితే యూనివర్సిటీని బంద్ చేసి పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేస్తామంటూ కూడా విద్యార్థుల సందర్భం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. యూనివర్సిటీలోనే నీళ్లు లేక వాటర్ ట్యాంకర్ల దగ్గర విద్యార్థులు స్నానం చేస్తా ఉంటే ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింధూరా, అయితే రాము, వాస్తవానికి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే వాళ్ళకి రావాల్సిన నీటిని వేరే మార్గం ద్వారా మళ్లిస్తున్నారు, అంటే భవన నిర్మాణానికి తరలించడం వల్లే ఈ ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి విద్యార్థులు కూడా వాపోతున్నారు. దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది? నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి, అది వాస్తవమే. అయితే ఏదైతే సదర్ కాంట్రాక్టర్ ఉంటారో కాంట్రాక్టర్ నీటికి సంబంధించి, దాని కూలింగ్ సంబంధించి అతను ఏర్పాటు చేసుకోవాలి. కానీ విద్యార్థులకు రావాల్సినటువంటి నీటిని మళ్లించి విద్యార్థుల హాస్టల్స్ సరఫరా చేయకుండా ఆ నీటిని యథేచ్ఛగా ఆయన బిల్డింగ్లకు వాడుకుంటున్నారు, ఆ బిల్డింగ్ లో కూలింగ్ చేయడానికి వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ అన్ని రకాలుగా ఒప్పందాలు చేసుకుని అతను నిర్మాణాలు చేస్తాడు, కానీ విద్యార్థులకు రావాల్సిన నీటిని ఏ విధంగా మళ్లిస్తారు? విద్యార్థుల హాస్టల్స్ నీటిని బంద్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కాంట్రాక్టర్ మాత్రం అక్కడ యథేచ్ఛగా నీటిని వృధా చేస్తా ఉన్నాడు, ఆ బిల్డింగ్ లో కూలింగ్ చేస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదంటూ కూడా విద్యార్థులు ఆరోపణ చేస్తా ఉన్నారు. వెంటనే సదర్ కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటిని ఏర్పాటు చేసుకోవాలి, విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్టల్స్ కి నీటిని సరఫరా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సదర్ కాంట్రాక్ట్ పైన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ రాము.